జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది ధనుస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ధనుస్సు రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు. శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదండి. 2026 సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి వస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహ రాశి మార్పును చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మిథునంలో ఉంటారు. 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే సంచారం చేసి, యాక్చువల్లీ గురువు ఒక సంవత్సరం ఉండాలి ఒక రాశిలో, అలాంటిది 5 మాసాలకే సింహ రాశిలోకి వచ్చేస్తారు. అంటే 2026 అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి వచ్చేస్తారు. ఈ ఏదైతే గురువుది మెయిన్ ఇంపాక్ట్ ఉందో, రాశి మార్పులు ఉందో, సో దీని వలన కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని గ్రహ మనకి సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలో శని సంచారం. చతుర్థ స్థానం అంటే ఏంటి? మానసికంగా సుఖంగా ఉన్నామా లేదా, మన తల్లి విషయం చతుర్థ స్థానం నుండి చూసుకుంటాం. మాతృ సౌఖ్యం ఉందా లేదా, వాహనం సౌఖ్యం ఉందా లేదా, మంచి ఇల్లు ఉందా లేదా, ప్రాపర్టీస్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, మన మనస్సు ఎలా ఉంటుంది, స్థిరమైన బుద్ధితో ఉంటున్నామా లేదా, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం నుంచి చూస్తాం. అలాంటి చతుర్థ స్థానంలో కర్మకారకుడి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు, ముఖ్యంగా ధనుస్సు రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన ఒకే ఫలితాలు ఉండవు. అష్టకవర్గ బిందుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది మనకి పూర్తిగా చెడు ఉంటుందా, పూర్తిగా పాజిటివ్గా ఏదైనా కలిసి వస్తుందా అనేది అష్టకవర్గ బిందువుల ద్వారా తెలుసుకోవచ్చు. మీ జాతక రీత్యా ఇప్పుడు మీన రాశిలో శని సంచారం జరుగుతుంది. అక్కడ అష్టకవర్గ బిందువులు కనుక 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే చాలా, అంటే 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే చాలా విపరీతంగా ఇబ్బందులు ఉంటాయి. అదే 3, 4, 5, 6 ఇట్లా ఇచ్చి ఉంటే కొంచెం పర్లేదు అని అర్థం. ఈ చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మీ కొలీగ్స్ మీకు కోఆపరేట్ చేయరు. అలానే జాబ్ రీత్యా కూడా చాలా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది. సడన్ గా జాబ్ నుంచి మిమ్మల్ని తీసేయడము, మానసిక సంఘర్షణ, విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, శారీరకంగా బద్ధకం ఉండడము, లేజినెస్ గా ఉండడము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, తల్లితో విభేదాలు, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయము ఎక్కువగా ఎవరికి ఉంటుంది? 0, 1, 2 కనుక అష్టకవర్గ బిందులు ఉంటే ఇవన్నీ ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఉన్న స్థానం నుంచి, మంచి స్థానం నుంచి ఎక్కడో వెళ్ళి బతకాల్సిన ప్రమేయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు గురు సప్తమ స్థానంలో వక్రించి ఉంటారు. మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు వక్రత్యాగం చేసి నేర మార్గంలో, సవ్య మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు కూడా కొంచెం ఆవరేజ్ పీరియడ్ అని చెప్పవచ్చు. అయినా సప్తమ స్థానంలోకి గురు రావడం అనేది కొంచెం పర్లేదు. బట్ ఎక్కువ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టం అనేది ఉంటుంది. ఆ మ్యారేజ్ మ్యాచింగ్ కావచ్చు,
లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక స్ట్రెస్ లాగా మీకు స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్సెస్, ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంచెం చూడవచ్చు. అదే మార్చ్ 11 నుంచి జూన్ 2వ తేదీ వరకు మళ్ళీ మీకు కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూస్తారు. మళ్ళా ఉన్న ఒత్తిడులు తగ్గడము, ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడము, ఆ నెగటివిటీ తగ్గడము, మ్యారేజ్‌కి సంబంధించిన విషయాలు అభివృద్ధిగా ఉండడము, ఆర్థిక విషయాల ఇబ్బందులు తక్కువ అవ్వడము, భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు కొంచెం తగ్గి, కొంచెం పీస్ అని అనిపించడము, ఇలాంటివన్నీ మీకు చూడవచ్చు. మళ్ళీ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం ఏదైతే ఉందో, ఈ పీరియడ్ అనేది అంతగా మంచిది కాదు. కొంచెం ఎవరైనా సైట్ తీసుకోవాలి, లేదా ఇల్లు కొనుగోలు చేయాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆతురత వద్దు ఈ సమయంలో. కొంచెం నెగటివిటీకి అంటే నెగెటివ్ వేలోనే ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అష్టమ స్థానంలో ఆకస్మికంగా కొంచెం డబ్బులు నష్టమయ్యే సూచనలు. అలానే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం శారీరకంగా బొజ్జు లాంటిది రావడము, నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని అనిపించడము, ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళి ఉండవలసిన ప్రమేయం రావడము, ఆర్థికంగా కొంచెం డబ్బులు సరిపోకపోవడము, ఇలాంటివి చూస్తారు. బిజినెస్‌లో కొంచెం సడెన్‌గా డల్ అవ్వడము, ఇలాంటివన్నీ చూడడానికి ఆస్కారాలుంటాయి. కొంచెం భయము, ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే సూచనలు ఉంటాయి. చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఎగ్జాల్టెడ్‌గా ఉంటాడు. ఇది ఒక రకంగా ఎవరికి మంచిది అంటే, ఎవరికైనా గురు మహాదశ గనక జరుగుతూ ఉంటే, గురు భుక్తి గనక జరుగుతూ ఉంటే, అష్టమ స్థానంలో గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అష్టకర్గ బిందులు ఒకసారి చూసుకోవాలి. అక్కడ గనక ఆయన ఎక్కువ ఇచ్చి ఉంటే సడన్‌గా మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. వాహనం కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అందరూ కూడా వాహనాలు, ఆస్తులు రావు. ఎందుకంటే అష్టమ స్థానం అనేది రంధ్రస్థానం. ఆకస్మికంగా జరిగే సూచనలు, ఆకస్మికంగా ఇంపాక్ట్ అవుతుంది. సడన్‌గా ఏదైనా గ్రోత్ కూడా అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ అష్టమ స్థానంలో సంచారము ఎగ్జాల్టెడ్ పొజిషన్‌లో ఉంటాడు కాబట్టి. సో దశాభుక్తి చూసుకోవాలి. బట్ అష్టమ స్థానం గురు సంచారం అనేది శారీరకంగా బొజ్జు పెరగడము, ఏదైనా సర్జరీ చేసుకోవాల్సిన ప్రమేయము ఇవి కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు, దశాభుక్తి. సో మేజర్‌గా అయితే ఇలాంటి సిచ్యుయేషన్ కొంచెం జూన్ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అంతగా బాగుండదు. మళ్ళీ నవంబర్, డిసెంబర్ మళ్ళీ నవమ స్థానంలోకి వస్తాడు. అది కొంచెం పాజిటివ్. మళ్ళీ గురుబలం వస్తుంది. సో ఇది అండి మెయిన్ ఇంపాక్ట్. బట్ కొంచెం జాబ్‌లో అయితే ధనుసు రాశి వాళ్ళు స్ట్రెస్ పడక తప్పదు. ఈ అర్ధాష్టమ శని చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ప్రతిరోజు ఓం నమః శివాయ ఒక 1000 సార్లు చదువుకోండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. ఇది మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.